ప్రేమ నమ్మదగిన నా ప్రియ పరలోక తండ్రి, సరిపోయిన మీ కృపలో భద్రపరిచినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మీకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రములు తండ్రి. దీనిలో మీటింగ్ లో మీరే తోడైండండి. ఆరాధనలో మీరు తోడైండండి. ప్రతి జీవితం కూడా మీరు ఆలోచించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. వాకింగ్ ద్వారా కూడా మీరు మాతో మాట్లాడండి, నడిపించండి. అది కూడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి సమస్యలో విడుదల అనుగ్రహించి వేడుకున్నాను తండ్రి. మీరు మాస్టర్ చేసిన పరిచయలో కూడా తండ్రి మీరు తోడండి, మీతో ఆశీర్వదించి విస్తరింప చేయండి. కుటుంబానికి నా తండ్రి మీ అతని కంచి వేసి కాపుదలు అనుగ్రహించమని వేడుకుంటున్నాను దేవా. నన్ను ఆరాధించుతున్న తండ్రి హృదయపూర్వకంగా ఆత్మతను సత్యను ఆరాధించడానికి తండ్రి సహాయం వేడుకుంటూ ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకొని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. జుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యనే ఆరాధించేదా. జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యనే ఆరాధించేదా. జుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసెనే. జుంటెతేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెతేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపజేసెనే. జుంటెతేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెతేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సములతో ఊరేగింపజేసెనే.
జుంటెతేనే ధారల కన్నా ఏసునామమే మధురం, ఏసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, ఏసయ్యని ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, ఏసయ్యని ఆరాధించెదా. జుంటెతేనే ధారల కన్నా ఏసునామమే మధురం, ఏసయ్య సన్నిధినే మరువజాలను. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనకై, సిలువపై మేకులతో కొట్టబడెను, మేకులతో కొట్టబడెను. ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను, ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను. ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను, ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను. ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు, ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనకై, సిలువపై మేకులతో కొట్టబడెను, మేకులతో కొట్టబడెను. బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను, కొరడాల దెబ్బలతో తడబడుతూ నడిచెను. బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను, కొరడాల దెబ్బలతో తడబడుతూ నడిచెను. అలసి సొలసి నిస్సహాయుడై తాను నిలిచెను, అలసి సొలసి నిస్సహాయుడై తాను నిలిచెను. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనకై, సిలువపై మేకులతో కొట్టబడెను, మేకులతో కొట్టబడెను. కాపరి నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. మరణపు చీకటిలో తిరుగుచుండిన నన్ను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. మరణపు చీకటిలో
తిరుగుచుండిన నన్ను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. పగవారి ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు యేసు ప్రభు సిద్ధము చేయున్. పరవశముందెదను పగవారి ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయున్. పరవశముందెదను. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. నూనెతో నా తలను అభిషేకం చేయును. నా హృదయము నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేయును. నా హృదయము నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. చిరకాలము నేను ప్రభు మందిరములో నివాసము చేతును. సంతసముందెదను. చిరకాలము నేను ప్రభు మందిరములో నివాసము చేతును. సంతసముందెదను. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. నరసింహారావు ఒక పాట పాడు. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం. ముదుమారవసి ఇంచునా హృదయాంతరంగమున. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం. ముదుమారవసి ఇంచునా హృదయాంతరంగమున. నీ రక్త ప్రభావమున నా రోత హృదయ భూను. నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును. పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి.
ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారణ హృదయం ముదుమారవసి చూనా హృదయాంతరంగమునా. ఆజాగరుకుడ నైతి నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి. కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి. ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారణ హృదయ మధుమారవసి చూనా హృదయాంతరంగమునా. వికసించ విశ్వాసంబు వాక్యంబును చదవగనే. వికసించ విశ్వాసంబు వాక్యంబును చదవగనే. చేరీతి నీదు దారి కోరి నడిపించుము. చేరీతి నీదు దారి కోరి నడిపించుము. ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారణ హృదయం మధుమారవసి చూనా హృదయాంతరంగమునా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండు నాట్లు. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండు నాట్లు. ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ. ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ. ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారణ హృదయ మధుమారవసి చూనా హృదయాంతరంగమున. ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారణ హృదయ మధుమారవసి చూనా హృదయాంతరంగమున. ప్రియులారా, చక్కని ఉదయవేళ కూడా మన బ్రతుకులో మన గొప్ప దేవుడు మనకు అనుగ్రహించును. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు తెలియదు కానీ ఎన్ని రోజులు మనం ఇలాగే మనం ఉన్నామని. ఎందుకంటే స్తోత్రం, సమయం మన చేతులు కాదు. మన భూమిలో ఎన్ని రోజులు బ్రతుకున్నాము అని కూడా మనకు తెలియలేదు, దేవునికి తెలుసు. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ఇలా మనం ఒక రోజు ఈ భూమి నుండి అంటే ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిన వారం యేసుక్రీస్తు రాకడ కానీ లేదంటే క్రీస్తునందు ధరించడం మనకు తెలియదు అన్నప్పుడు కూడా అప్పుడు ఇలా ఒక దేవుని బిడ్డలుగా మనం రేపు కాదు మనకు దేవుడు ఇచ్చేది ఈ రోజు అనమాట. అంటే ఈ రోజు ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన రోజుగా సమయంగా ప్రియులారా గుర్తించుకొని మనం వాడుకోవాలి అనమాట. చాలా మట్టుకు మనం ఎలాగంటే రేపు చేస్తాం అని ఆలోచన చేస్తారేమో. కానీ ప్రియులారా ఈ రోజు పరిశుద్ధాత్మతో కలిసి అది నమ్మకంగా మనం వాడుకోవడమే ప్రియులారా దేవుడు మనకి మంచి జ్ఞానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజు ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన రోజు అన్నమాట. ఈ రోజు దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించినటువంటి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. అది కూడా దేవుని కృప. కాబట్టి ప్రియులారా ఈ రోజు పరిశుద్ధాత్మతో కలిసి బ్రదైనట్టు దేవుడు మనకు అందరికీ కృప అనుగ్రహించినాక పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సకల సత్యములో నడిపిస్తాడు. ఇప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఏదైనా అలవర్తులు మన జీవితంలో ఉంటే
మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్మదుడు వాక్యం ద్వారా దాని నుండి విడిపిస్తారనమాట. ఇప్పుడు మనకు చేంజ్ వస్తుంది, లేదంటే చేంజ్ రాదనమాట. కాబట్టి ప్రియులారా, మనం ఉదయకాలం మనం ప్రతిరోజు ఉదయకాలం కానీ సాయంకాలం కానీ ప్రియులారా మన వాక్యాలు, ప్రాముఖ్యంగా మన వాక్యాలు పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తుంది. ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాక్యం ద్వారా మనం చేంజ్ రావాలి అనమాట. అంటే మనకు చేంజ్ అవసరం అనమాట. మన మనసుకు మనకు చేంజ్ అవసరం. ఎందుకంటే పాపం ద్వారా మన మనసులో ఆ పాపం ప్రభావం వచ్చిందనమాట. పాపం అంటే కాబట్టి మనసు నూతన పరచబడాలి అనమాట. మనసు ప్రియులారా నూతన పరచబడాలి. అందుకొరకు ప్రియులారా మన వాక్యాలు ప్రార్థన పూర్వకంగా మనం వినాలి. వాక్యాలు మనం ప్రార్థన పూర్వకంగా ధ్యానించాలి. ప్రార్థన పూర్వకంగా మన వాక్యాలు ఒప్పుకోవాలి. అంటే మనలో చేంజ్ జరగాలి అనమాట. వాక్యానుసరమైన చేంజ్ మనలో జరగాలి. ఇప్పుడు దానికి మనం బైబిల్ గ్రంథం, ప్రాముఖ్యంగా మన బైబిల్ అంటే దేవుని యొక్క మాటలు ప్రియులారా ధ్యానించుకోవడం ప్రాముఖ్యమైన ఉద్దేశం మనలో చేంజ్ రావాలి. ఎందుకంటే మనం అదేంగా ఫలించుకోవాలి, దేవుడు కోరుతుంది అనమాట. ఎందుకంటే భూమిలో ప్రియులారా మనం అదేంగా దేవుని చిత్తానుసరంగా వాక్యానుసరంగా మనం ఫలించినప్పుడు మనకు పరలోకంలో కూడా లేదా నిత్యత్వంలో కూడా మేలు ఇంక్రీస్ అవుతుంది అనమాట, కనెక్ట్ ఉంది అనమాట. భూమిలో మనకి ఎంత వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మార్పు వచ్చి మనం ఎంతగా మనం ఫలించిన కొలది అంతగా ప్రియులారా మన నిత్యత్వంలో కూడా నిత్యం ఆ మేలు దీవెనలు ఆ మహిమలో కూడా డిఫరెన్స్ ఉంది అనమాట. గొప్ప మహిమ అనుభవం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు ప్రియుల వాక్యం ద్వారా మనం శుద్ధీకరణ పొందుకొని, వాక్యం ద్వారా మనం మారు మనసు పొందుకొని వాక్యానుసారంగా బ్రతకడం ప్రియులారా చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు మేలు మాత్రం కాదు, దానితో పాటు ఇద్దరు కూడా మేలు పొందాలి అనగా ఇద్దరు కూడా మేలు పొందాలి. మనం మేలు పొందడానికి మాత్రం కాదు, మనం మేలు పొందాలి, దేవుని పొందాలి. భూమిలో ఉన్నప్పుడు మనం దేవుని పొందాలి, నిత్యత్వములు కూడా గొప్ప మేలు దేవుళ్ళు పొందాలి. ఇది మాత్రం కాకుండా ప్రియులారా భూమిలో మనం ఉన్నప్పుడు ఇద్దరు కూడా దీవెన పొందాలి అంటే కూడా ప్రియులారా మనకు చేంజ్ రావాలి అన్నమాట. వాక్యం ద్వారా మనకు పరిశుద్ధాత్మదుడు మనల్ని మారుస్తాడనమాట. తప్పకుండా దేవుడు మారుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం వాక్యానికి మనం హృదయంలో చోటు ఇవ్వాలి. యేసయ్య మాటలకు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలకు ప్రియులారా మన హృదయంలో మనం చోటు ఇవ్వాలి. దేవుని యొక్క మాటలు మన హృదయంలో నింపుకోవాలి అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అధికంగా ఫలించే వ్యక్తులు అధికంగా దేవుని వాక్యంతో నింపబడి ఆ వాక్యం చూపు ఆత్మలాగా మార్చబడుతున్నప్పుడు ఆ వ్యక్తులు యేసునామములో తప్పకుండా అధికంగా ఫలిస్తాయి అనమాట. దేవుడు ప్రియులారా అది కోరుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం ఎన్నో పరిచర్లు మనం చేస్తున్నాం. ప్రార్థన పరిధి, కొందరేమో ప్రార్థన పరిధి చేస్తున్నారు. మన మధ్యలో చాలా ప్రార్థన అభిషేకంతో నింపబడిన వారు ఉన్నారు. వారికి మన ప్రార్థన కొరకు సమీక్షలైతే ఈ రోజు అంతా కూడా వారు ప్రార్థన ఇస్తారు. ఎందుకంటే వారు ప్రార్థన అభిషేకం కలిగిన వారు కాబట్టి వారు ఎంతైనా సరే ప్రార్థన ఇస్తారు. ఎందుకంటే ఆ ప్రార్థన ఇలాగ చేసినప్పుడు వారికి అది దానిలో వారు ఆనందిస్తారు అనమాట. ఎందుకంటే అలాంటి అభిషేకం కాబట్టి అది ఎంతసేపు అయినా ప్రార్థన చేస్తారు. స్తోత్రం, మంచిది. కాబట్టి ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఆరాధన కూడా ప్రియులారా అది కూడా ఒక పరిచర్య అనమాట. అంటే అది కూడా ఒక సేవలో అది కూడా ఒక పరిచర్య. అప్పుడు ఆరాధించుకోవడం అది చాలా గొప్ప పరిచర్య అనమాట. దేవునికి స్తోత్రం. ఆరాధన ఇంకా ప్రియులారా మనం చూస్తున్న పరిచర్య అంటే పరిచర్యలు కూడా రకరకాలు ఉన్నాయి. స్తోత్రం. కొందరు అంటే ప్రవచనాలు చెప్పే పరిచర్య చేసేవారు ఉండవచ్చు. స్తోత్రం. కొందరు హీలింగ్ మినిస్ట్రీ చేసేవారు ఉండవచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చిన తాళంతులు మనం యేసునామములో నమ్మకంగా వాడుకోవాలి. బై ఫెయిత్ అది వాడుకోవాలి అనమాట. మనం అది దాచిపెట్టవద్దు. అది దేవుడు మనకు ఇచ్చిన ఆపర్చునిటీ, లేదంటే దేవుడు మనకు ఇచ్చిన అవకాశాలు. కొందరు అది నమ్మకంగా వాడతారు, కొందరు అది నమ్మకంగా వాడుకోవడం లేదనమాట. కొందరు నిర్లక్ష్యం చేస్తారు మామూలుగా. కాబట్టి కొందరు నమ్మకంగా వాడుతున్న వారు ఇంకా ఒక లెవెల్ కు పరిశుద్ధాత్మదుడు వారిని నడిపిస్తాడు. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన తాళంతుడు ఏదైనప్పుడు కూడా మనం అది గుర్తించుకోవాలి. అది మనం వాడుకోవాలి అనమాట, వాడుకోవాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ తాళంతులు వాడుతున్నప్పుడు దేశ వేరే ఒకరు తాళంతు వాడుతున్న టైంలో వారిని ఆపేసుకొని మనం వాడకండి. మనం స్తోత్రం. ఎన్నో అవసరాలు దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. లేదు ఒక్కరు వాడబడుతున్నప్పుడు వారిని మనం నెట్టేసుకొని లేదంటే వారిని పక్క పెట్టుకొని మనం ప్రియులారా చేయవద్దు. కొందరు అలాగే చేస్తున్న వారు ఉన్నారు. ఇప్పుడు ప్రియులారా మనం అలాగే చేయవద్దు. మనం
చేయాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకు ఆపర్చునిటీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం నమ్మకంగా ఉంటే దేవుడే ఓపెన్ చేస్తాడు. అది మనం వాడుకోవాలి. అది మనం వాడుకోవాలి. తర్వాత మనకు వచ్చిన ఆపర్చునిటీ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అది మనం వాడుకోవాలి. కొందరున్నారు మనకు దేవుడు ఒక అవకాశం అంటే మీకు ఒక అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు అవకాశాన్ని ఇద్దరికి ఇచ్చేవారుగా అంత త్యాగం లేదని అంత త్యాగం ఉన్న వారు కూడా ఉండొచ్చు. కానీ ప్రియులారా, మనం మాక్సిమం మీకు దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ మీరే వాడుకోవాలి. దేవుడు మీకు ఇచ్చామన్నమాట. ఒకవేళ ఆ ఆపర్చునిటీ మీరు వాడుకోలేదంటే ఆ దేవుడు ఇస్తున్న దాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తానన్నమాట. లేదు, నిర్లక్ష్యం చేస్తానన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం నిర్లక్ష్యం చేయవద్దు. మనం ఏసావు అలాగే మనం ఉండవద్దు అనమాట. బైబిల్లో ఉంది ఏసావు జ్యేష్ఠత్వ హక్కు దేవుడు అనుగ్రహించినప్పుడు కూడా దాని విలువ తెలియలేదు కాబట్టి తెలియకుండా మన తమ్మునికి ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి అలాగే మనం ఉండవద్దు. దేవుడు మనకి ఇచ్చిన అది అవకాశం. ఎందుకంటే ఆ సమయం చాలా ప్రాముఖ్యమైనది అనమాట. దేవుడు అలాగే తీసుకొని వస్తాడనమాట. అది ప్రియులారా మనం మాక్సిమం ప్రార్థన చేసుకోవాలి. నమ్మకంగా ఎంతగా చేయడానికి వీలుంటే అంతగా మంచిగా అది చేసుకోవాలి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ దారి ఓపెన్ అవుతుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం మనం మంచిగా నమ్మకంగా మంచిగా అది మనం చేయలేదు అని అనుకోండి, సోతరం ప్రార్థన చేస్తారేమో ఇంకా నూతన దారిలో తరువుమని ప్రార్థన చేస్తున్నాము. కష్టం కానీ ఉన్నది ప్రియులారా మనం నమ్మకంగా అది శ్రేష్టంగా దేవుడి మహిమార్థంగా మనం చేసినట్లయితే దేవుడు ఇంకా నూతన దారులు ఓపెన్ అవుతాయి అనమాట. అది కాబట్టి మన చేతుల్లో ఉంది, లేదు మన చేతుల్లో ఉంది. మన నమ్మకం ఉంటే నమ్మకం ఉన్న వారికి దారులు ఓపెన్ అవుతాయి అనమాట. కాబట్టి మనం చూస్తున్న సాధన ఏం చేస్తాడు, దారిలు ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మనం దారిలు మన ఆశీర్వాదాలు అనుభవించకుండా దేవుని అనుభవించకుండా దారిలో ఆపడానికి, అంటే మనకు వ్యతిరేకంగా చెడ్డ మాటలు చెడ్డ విషయాలు ప్రచారం చేసుకొని అబద్ధాలు ప్రచారం చేసుకొని మనం చేయలేని పనులు కూడా చేస్తున్నట్టు మనను అంటే దారులు ఆపడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడేమో ఓపెన్ చేస్తాడు. దేవుడు దారిలో ఓపెన్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నమ్మకమైన వారికి దారిలో అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఆమె ఏది దేని కొరకు నిలబడాలని. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా మనం చాలా పరిధుల్లో ఉంది. కాబట్టి దానిలో ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఇలా దానిలో మనం నమ్మకం ఉండాలి. అలాగే ఇప్పుడు ఇలా మనం నిన్న కొన్ని విషయాలు మనం చూస్తాము. ఇంకొక పరిధి కూడా మనం చూస్తాము. 2 కొరింథీయులు 8వ అధ్యాయము ప్రియులారా మనం ఒకసారి మనం చూసాము. ఇప్పుడు ఈ రోజు 2 కొరింథీయులు 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి వచనంలో రాయబడింది పరిచర్య గురించి రాయబడింది. మినిస్ట్రీ ఆఫ్ గివింగ్. ఇవ్వడం కూడా ప్రియులారా ఒక పరిచర్య అనమాట. ఇవ్వడం కూడా ఒక పరిచర్య అనమాట. కాబట్టి మీలో కొందరికి ఇవ్వడం అని మాట చెప్పినప్పుడే మీ కొందరికి అది అబ్బో ఉదయకాలం ఇదేనా మాట్లాడుతుందని కొందరికి ఫీల్ అవుతుంది. సో క్షమించండి, ఎందుకంటే ఇది మనకు అవసరం. అలాగే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇది కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, రెవల్యూషన్ పొందుకోవాలి అనమాట. ఎందుకంటే బైబిల్లో ఉన్న ఏ విషయం అయినా సరే మనం అది నేర్చుకొని పరిశుద్ధాత్మ వలన అది మనం చేసుకోవాలన్నమాట. అది మనకు అవసరం అనమాట. అవసరం లేదు అంటే బైబిల్లో అది రాయబడలేదు. మనకు అందరికి అవసరం అనమాట. సంఘానికి, సంఘక్షేమానికి, మన క్షేమానికి వాక్య ప్రదర్శ ప్రియులారా మనం పొందుకోవాలి. మన క్షేమం మాత్రం కాదు, ఇద్దరి క్షేమం కూడా దానిలో ఉంది. ఇప్పుడు దేవుడు మన క్షేమం కోరుతుంది, ఇద్దరిలో క్షేమం కూడా దేవుడు కోరుతుంది. లేదు మనమేమో మన క్షేమం మాత్రం కోరుతాము. నేను మాత్రం మంచి ఉండాలి అని మామూలుగా మనం కోరుతాము. కానీ దేవుడు కోరుతుంది మన మంచి ఉండాలి, ఇద్దరు కూడా మంచి ఉండాలి అని ప్రియులారా. దేవుడు అంటే విశాలమైన హృదయం అనమాట. అందరూ మంచి ఉండాలి అని దేవుడు ప్రియులారా మన దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు కోరుతుంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు దేవుడు చెప్పారు, దేవుని మనం ప్రేమించాలి, నిన్ను వాళ్ళు అంటే మనం మనల్ని ప్రేమించాలి, ఇద్దరిని కూడా ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించమని ప్రభువు నేర్పించాలి. దేవుని మనం ప్రేమించాలి, మనల్ని ప్రేమించాలి, ఇద్దరిని కూడా ప్రేమించాలి. దానికి అర్థం భూమిలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి అని ప్రియుల దేవుడు కోరుతుంది. లేదంటే దేవుడి ప్రేమ అందరం దేవుడి ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమతో నింపబడి ఆ ప్రేమ అందరూ అర్థమైనట్టు మనం ప్రేమతో నింపబడి బ్రతకాలి అని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి అందరి క్షేమం ప్రియులారా దేవుడు కోరుతుంది అనమాట. ఒకరి క్షేమం మాత్రం కాదు. మనమైతే కొందరున్నారు నా ఇంటి వారు మాత్రం మంచిగా ఉండాలని కొన్నిసారి మనం కోరుతారని. ఎందుకంటే అది మామూలుగా సహజంగా మనం తెలుసు
హల్లెలూయా. మన ఇంటిలో ఎవరైతే ఉన్నారో వారు మంచిగా ఉండాలి, వారు మంచిగా ఉండాలి. ఎందుకంటే వారు మనతో దగ్గర ఉన్నారు. ఎందుకంటే వారు మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉన్నట్టే. స్తోత్రం. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, బైబిల్ మనం చూసినట్లయితే నేర్చుకున్నప్పుడు మనం మాత్రం కాదు, అందరూ మంచిగా ఉన్నట్టు అలాంటి విషయాలు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అనమాట. అందరూ మంచిగా ఉండాలి అని దేవుడు కోరుతుంది. హల్లెలూయా. దేవుడు ఆ యొక్క దర్శిలో ప్రియులారా దేవుడు అది కోరుతుంది, అందరూ మంచిగా ఉండాలి అన్నమాట. కొన్ని మాత్రం కాదు, ఎందుకంటే అందరూ దేవుడు దేవుడు కలుగజేసిన వారు కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ప్రియులారా ప్రణాళికని బట్టి పుట్టి ఉంటామన్నమాట దేవుడు. కాబట్టి అందరూ మంచిగా ఉండాలని ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ గివింగ్ అంటే ఇచ్చే పరిచర్య, ఇవ్వడం కూడా ఒక పరిచర్య అనమాట. ప్రార్థన పరిచర్య మనం చేసినట్టు, ఆరాధన పరిచర్య చేసినట్టు, సువార్త పరిచర్య మనం చేసినట్టు ఇది కూడా ఒక పరిచర్య అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దానిలో ప్రియులారా మనం చూసాము 2 కొరింథీయుల 8వ అధ్యాయంలో మనం చూసాము మాసిదోనియా సంఘం వారు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, కష్టంలో ఇబ్బందుల్లో వారు ఉన్నప్పుడు కూడా వారు అధికంగా ఇచ్చేవారుగా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు కూడా వారు గొప్ప సంతోషం ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి వారు ఆ కాలంలో అంత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వారు ఎందుకు అధికంగా ప్రియులారా ఇద్దరులకు సహాయం చేస్తాం అని మనం చూసినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతాయి. 2 కొరింథీయులు 8వ అధ్యాయం 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే వారు మొదటిగా ప్రియులారా దేవునికి వారిని అవైపోయామన్నమాట. వారి జీవితాన్ని దేవునికి ఇచ్చేసామన్నమాట. 2 వారు దేవుని చిత్తానుసారంగా దేవుజనులు కూడా సమర్పించారు, అంటే వారికి లోబడామన్నమాట. దేవునికి లోబడాము, వారి జీవితాన్ని దేవునికి డెడికేషన్ చేశామన్నమాట దేవునికి. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అధికంగా ఫలించేవారు, అధికంగా ఇద్దరులకు సహాయం చేసేవారు ప్రియులారా మనం చూసినట్లయితే వారు దేవునికి సమర్పించేవారు అనమాట. దానికి అర్థం ప్రియుల దేవునికి నిజంగా సమర్పించలేని వ్యక్తులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండడానికి, అంటే స్వార్థపరులుగా ఉండడానికి అవకాశం ఉంది అనమాట. దేవునికి పూర్తిగా మన జీవితాన్ని సమర్పించలేదు అంటే మనం స్వార్థపరులుగా బ్రతకడానికి ప్రియులారా అవకాశం ఉంది. ఇప్పుడు స్వార్థం నుండి ప్రియులారా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎందుకంటే సెల్ఫిష్ మనం స్మరించడానికి అది ఇబ్బంది అవుతుంది అనమాట, అడ్డుపడుతుంది అనమాట. ఇప్పుడు ప్రియులారా మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనల్ని సెల్ఫిష్ నుండి విడిపిస్తుంది అనమాట. ప్రభు ప్రేమ మనం గ్రహించిన కొద్ది, వాక్య సత్యాలు మనం గ్రహించిన కొద్ది సెల్ఫిష్ నుండి బయటపడతాయి అనమాట. ఇప్పుడు సెల్ఫిష్ తో బ్రతకడం కంటే దాని నుండి బయటపడి మన అదేగా ఫలించుకొని బ్రతుకుతున్నప్పుడు అదే ప్రియులారా గొప్ప దీవెన మనకు మన జీవితం అనుభవించినట్టు, మన ద్వారా ఇద్దరు అనుభవించినట్టు జరుగుతుంది అనమాట. కొన్నిసారి మనం అనుకున్నాం ఆ సెల్ఫిష్ తో మనం ఆలోచిస్తున్నాము, మన గురించి అసలు ఎక్కువ మన గురించే ఆలోచించుకుని ఆ సెల్ఫిష్ తో మనం బ్రతుకుతున్నప్పుడు మనం అనుకున్నారేమో అప్పుడు మనకు ఎక్కువ సేఫ్టీ ఉంది అని, ఎక్కువ మనకు మంచి ఉంది అని, మనకు మేలు ఎక్కువ ఉంది అని మన బుద్ధి నుండి మెసేజ్ అలాగ వస్తాయి. కానీ నిజం అది కాదు. సెల్ఫిష్ నుండి బయటపడి ప్రియులారా మనం ఇద్దరులకు సహాయం చేస్తున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు, దాని నుండి బయటపడుతున్నప్పుడు మనకు ఎక్కువ మేలు మనకు ఉంది అని ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి మనసు అది ఒప్పుకోలేదని, కానీ సత్యం అదనమాట. కానీ సత్యం ప్రియులారా అదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా సెల్ఫిష్ నుండి దేవుడు మనను కాబట్టి మనం నిజంగా నమ్మకంగా దేవునితో సమయం గడుపుతున్నప్పుడు, ప్రార్థనలో గాని వాక్య ధ్యానంలో సమయం గడుపుతున్న వ్యక్తులను దేవుడు ఈ సెల్ఫిష్ నుండి విడిపిస్తాడన్నమాట. దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము ఆ సంఘం ప్రియులారా మాసిదోనియా ఆ సంఘం ప్రియులారా మనం చూస్తున్నది ముందు అంత ఇచ్చేవారు కాదని కూడా ఈ 9వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ముందు మాసిదోనియా సంఘం వారు అంత ఇచ్చేవారు కాదు. అంటే ఈ కొరింథీ సంఘం కూడా, కొరింథీ సంఘం ప్రియులారా వారిలో కొందరు నమ్మకంగా ఇచ్చిన వారు వారిలో కూడా ఉన్నారనమాట. వారిని చూసుకొని కూడా వారు కూడా ప్రేరణ వచ్చినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అందుకొరకే ప్రియులారా ఒకసారి మనం ఇంగ్లీష్ బైబుల్ కానీ ఒకసారి ప్రియులారా తెలుగు బైబుల్ చదువుతారా? ఒకసారి 9వ అధ్యాయము 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరిట వ్రాయుటకు నగత్యము లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేనెరుగుదును.
అందువలన సంవత్సరం నుండి అక్కయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడి ఎస్, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపబడతారు. కాబట్టి మన మంచి విషయంలో ఆసక్తి ఉండాలి. మంచి విషయంలో మనం ఆసక్తి అంటే మాదిరి ఉండాలి. ఇప్పుడు నమ్మకంగా ప్రార్థన చేసిన వారిని చూసి మనం కూడా మంచి ప్రార్థన పనులుగా మార్చబడితే అవకాశం ఉంది. అందుకొరకు మంచి ప్రార్థన చేస్తున్న వారిని మనం ముందు పెడదామన్నమాట. మంచి దేవుని ఆరాధన ఆత్మలో స్థితిలో బలంగా ఆరాధన చేసిన వారిని మనం ముందు పెడదాం. ఎందుకంటే వారిని చూసుకొని ఇంకా 10 మంది లేదంటే 100 మంది 1000 మంది వారు కూడా చక్కగా ఆరాధన చేస్తారు. అందుకొరకు మనం చూస్తాం చక్కగా ఆరాధన చేసే వారిని ముందుకు పెడదాం, ఆరాధన వర్షకు కానీ. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధ విషయంలో పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారిని మనం వెనక పెట్టలేదు, మనం ముందుకు పెడదాం. ఎందుకంటే వారు పరిశుద్ధ కొరకు నిలబడుతున్నారు. ఇద్దరితో క్షమించే వ్యక్తులు, అలాంటి వ్యక్తులు మనం ముందు పెడదాం. ఎందుకంటే వారి మాదిరిగా ఉన్నామన్నమాట. ఇప్పుడు వాక్యానుసారంగా మన జీవితం మాదిరి కలిగి ఎగ్జాంపుల్ గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ఇచ్చే విషయంలో కూడా ప్రియులారు మనం చూసినట్టే వీరు అంటే కొరింథీ సంఘం ప్రియులారు వీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు కూడా ప్రియులారా ప్రేరేపణ వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. హల్లెలూయా, ఆమేన్. ప్రేరేపణ కాబట్టి ప్రియుల మన మంచి విషయంలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. మంచి విషయం మనం అది చూపాలి అన్నమాట. మంచి విషయంలో మనం నమ్మకం ఉండాలి. ఎగ్జాంపుల్ ప్రియులారా మనం చూసిన సంఘములో వస్తున్న వారు కొందరు ఉన్నారు. సంఘములో సమయానికి వచ్చేవారు ఉన్నారు, కొందరేమో లేటుగా వస్తారు. ఇప్పుడు ఈ సమయానికి వచ్చే వారి గురించి మనం చెప్పవచ్చు. ఎందుకంటే మిగిలిన వారు కూడా సమయం వారిని చూసైనా సరే వారు కూడా మారు మనసు పొందుతారు. వారు కూడా సమయానికి వచ్చినట్టు వారు కూడా ఒక ప్రేరేపణ వస్తారు. కాబట్టి ప్రియుల మంచి విషయాలు ప్రియులారా మనం మంచి వ్యక్తులను మనం చెప్పాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. వారి గురించి చెప్పాలి. ఎందుకంటే వారి గురించి చెప్పినప్పుడు ఇద్దరు కూడా అది కొంచెం ఇన్స్పిరేషన్ వస్తాయి అన్నమాట. మంచి విషయం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసి ఇచ్చే విషయంలో కూడా వీరు నమ్మకతను చూపిన కాబట్టి ఇన్ఫాక్ట్ ఇట్ వాస్ యువర్ enthusiasm that stirred up many of the Macedonian believers to begin giving. ఇప్పుడు మన జీవితంలో ప్రేరణ ఈ విషయంలో మనం నమ్మకం ఉండే అది కొందరు ప్రేరణ ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. వారు కూడా చేయాలి అని వస్తుంది. ఇప్పుడు మంచి విషయంలో ప్రియులరా కాబట్టి వాక్యానుసారంగా మన మాదిరి కలిగిన వారిగా బ్రతకాలి. కాబట్టి మన జీవితం ఇద్దరిలో కూడా ప్రభావం చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. రెండు విధంగా ఉంది. మంచి విషయంలో ప్రభావం చేయబడతాయి, చెడు విషయంలో కూడా. ఇప్పుడు చెడు విషయంలో ప్రియులారా కాబట్టి మన చెడు విషయం మనం చేయవద్దు. ఇంకా ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని అభిషేకించాము, దేవుడు మనం పిలిచాము అనుకున్నారు. దేవుడు తప్పకుండా మన అవసరాలు తీర్చాడు అన్నప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఈ జీవితంలో ఈ ఫైనాన్షియల్ విషయం కూడా ఒక ప్రాముఖ్యమైన విషయంగా ప్రియులారా మనం గుర్తించాలి. కాబట్టి 2 కొరింథీయులు 8:9 ప్రియులారా మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు మన దారిద్ర్యం సిలువలో మోసుకొని మరణించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు దేవుడు చిత్తం అనేది మన ధనవంతులుగా ఉండటమే ప్రియులారా దేవునికి చిత్తం. మన ధనవంతులుగా ఉండటమే దేవుని చిత్తం. కాబట్టి క్రీస్తునందు దేవుడు ప్రియులారా మనను ధనవంతులుగా మార్చేస్తామన్నమాట. క్రీస్తునందు ఉన్న మనం అందరం ధనవంతులం అన్నమాట. ఇప్పుడు దేవుడు అది కోరుతుంది అనమాట. ఇప్పుడు ధనవంతులు అంటే ప్రియులారా మనం లోకానుసారంగా మనం చూసినట్లయితే చాలా కోట్లు లేదంటే చాలా ఎక్కువ డబ్బు ఉన్న వారేమో. కానీ నిజమైన ధనవంతుడు అంటే ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ఆత్మతో నింపబడి దేవుని ప్రేమతో నింపబడి ఇచ్చేవారం అనమాట. ఇచ్చే స్థాయిలో ఉన్న వ్యక్తులు వారు ఎంత ఇచ్చామని కాదు, నిజంగా వారే ధనవంతులు అనమాట. అంటే మనస్తత్వం మారాలి అన్నమాట. స్తోత్రం. కొందరున్నారు ఎంత చేతుల్లో ఉన్నా సరే, ఎంతో బ్యాంకుల్లో ఉన్నా సరే ఇచ్చే మనసు రాలేదని అంటే వారు దానికి అర్థం వారి మైండ్ ఇప్పుడు కూడా ఆ మైండ్ బీద స్థాయిలో ఉన్నాయన్నమాట. చేతిలో డబ్బు ఉండవచ్చు కానీ మైండ్ మాత్రం ఇప్పుడు కూడా ఆ బీదవాడు బీద ఆమె అని ఒక ఆలోచనలో ఆ ఒక ప్రభావంలో వారు ఉండవచ్చు. కాబట్టి వాక్యం ప్రియులరా బైబిల్ మనస్సును మారుస్తుంది అనమాట. ఇప్పుడు క్రిస్తువులో ఉన్న ఎవరు కూడా బీదవారు కాదు. మనం ధనవంతుడమని బై ఫెయిత్ అని మనం చెప్పాలి అనమాట. ఒకవేళ చేతిలో డబ్బు లేదేమో కానీ క్రిస్తునందు నేను ధనవంతుడను లేదంటే ధనవంతురాలను అని మనం బై ఫెయిత్ మనం చెప్పాలి. ఎందుకంటే మనం యేసుక్రీస్తు ప్రళయంగా మనం ఉన్నామన్నమాట.
యేసుక్రీస్తు దారిద్ర్యం సెలవులో మోసుకొని మనం చపరుస్తున్నందు ధనవంతులుగా మనం మార్చామనమాట. అప్పుడే దేవుడు అది కోరుతుంది. అంటే దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నమ్మకంగా ప్రియులరా మనం ఇచ్చే వారికి ఉండాలని దేవుడు ప్రియులరా కోరుతుంది. ఇప్పుడు ప్రియులరా మనం చూసినట్లయితే నిజంగా దేవుని ఒక పిలుపు పొందని వ్యక్తిగా మీరు ఉండే, దేవుని యొక్క అభిషేకంతో నింపబడిన వ్యక్తిగా మీరు ఉండే ప్రియులరా, ప్రతి ఒక్కరు ప్రియులరా ఈ సాతాను ఒక ఏంటిదంటే నిజంగా దేవుని యొక్క అభిషేకం పొందని వ్యక్తులు, నిజంగా సేవలు ఎదుగుతున్న వ్యక్తులు, లేదంటే నిజంగా దేవుని పిలుపు పొందిన వ్యక్తులు దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతారు. వారు సాతానికి వ్యతిరేకమైన పనులు చేసుకొని బ్రతుకుతారు, దేవుడు వాడతారు. కానీ వారికి డబ్బు రాకుండా కూడా ఈ ఇబుల్స్పెట్టు రకరకాల విధంగా ప్రయత్నాలు చేస్తాడు. ఆయనప్పుడు కూడా ప్రియులరా మన దేవుడు మన పక్షంగా నిలబడి మన అవసరాలు అద్భుతంగా తీర్చడానికి కూడా మన దేవుడు ప్రియులరా నమ్మదైన దేవుడు అనమాట. ఇప్పుడు ప్రియులర సంఘంలో ప్రియులరా మనం చూసినట్లయితే ఏ ఒక్క వ్యక్తి కూడా బీదవాడుగా లేదంటే లేని పరిస్థితుల్లో ఉండవద్దు అని దేవుడు కోరుతుంది. సంఘంలో మనం చూసిన ఒకవేళ 100 మంది ఉన్న 100 మంది కూడా వారు చక్కగా బోధనం చేయాలని, వారి అవసరాలు తీర్చబడాలని, వారు ఆరోగ్యంతో ఉండాలని, క్షేమతో ఉండాలని దేవుడు కోరుతుంది. ఒక్కరు చూసుకొని కాదు, సంఘంలో ఒక్కరు మాత్రం మంచిగా ఉండాలని కాదు. సంఘంలో ఒకవేళ 100 మంది ఉన్న సంఘం అయితే ఆ సంఘంలో 100 మంది కూడా ప్రియులరా వారు ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనలో కానీ వాక్యంలో వారు ఎదగాలి, ఆత్మానుసరంగా ఆత్మీయంగా బ్రతకాలి. అలాగే ఫైనాన్షియల్ ఏరియాలో కూడా అందరూ మంచిగా ఉండాలని ప్రియులరా దేవుడు ప్రియులరా కోరుతుంది. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఈ విషయం నేర్పించినప్పుడు చెప్తున్న ఒక మాట ఉంది. కాబట్టి ఒక్కరు మీ యొక్క సహాయాన్ని బట్టి వారు హాయిగా బ్రతకడం అని కాదు, ఆ పొదువు వారికి తెరిచిబడి, మీ యొక్క సమృద్ధిని బట్టి వారు పొదువు తెరిచిబడి, ఒకవేళ మీకు పొదువు ఉన్నప్పుడు వారు కూడా సహాయం చేస్తున్నట్టు దేవుడు వారిని కూడా వాడుతారు. అంటే అటు ఇటు ఉండాలన్నమాట. దానికి అర్థం ఒక నిబంధన హృదయం ఉండాలన్నమాట. హల్లెలూయా. మనకు ఉన్నప్పుడు వారికి ఉన్నప్పుడు మనకు రావాలి, అంటే అటు ఇటు ఉండాలి అనమాట. అప్పుడు ఏమవుతుంది ప్రియులరా సమానత వస్తుంది అనమాట, ఈక్వల్ వస్తుంది అనమాట. ఎవరికి ఈ దారిద్ర్యం వలన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దారిద్ర్యం వలన సాముదాయిక గ్రంథంలో మనం చూస్తున్నాము, దారిద్ర్యం వలన నాశనం, కొందరు నాశనం అయిపోయినట్టు కూడా రాయబడింది. దారిద్ర్యం నాశనంలోనికి నడిపిస్తుంది అనమాట. కాబట్టి మనం చూసినట్టే కొన్ని న్యూస్ కూడా మనం వింటున్నాం. కొన్ని దేశంలో వారు డబ్బు లేకుండా వారు ఇబ్బందులు పడి ఆహారం కూడా లేకుండా మరణించిన వారు కూర్చున్నారు కూడా మనం వింటున్నాం. కాబట్టి ప్రియులరా దేవుడు కోరుతుంది ఏ వ్యక్తి కూడా నాశనం అయిపోవద్దు. కాబట్టి అందరి అవసరాలు తీర్చబడాలని ప్రియులరా దేవుని దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులరా మనం నమ్మకంగా ఇచ్చేవారుగా మనం ఉండాలని, మన సామర్థ్యాన్ని బట్టి ఇచ్చేవారు ఉండాలని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. మనకు కూడా తెలుసు కొందరు మనకు సహాయం చేస్తున్నారు, అందరికీ సహాయం చేస్తున్నారు. అంటే దేవుడు కొందరు ప్రేరేపణ ఇచ్చి మనకు సహాయం చేస్తున్నారు. అంటే కొందరు జోబు వేసి ఇన్కమ్ పొందుతున్నారు, కొందరు బిజినెస్ చేసుకొని ఇన్కమ్ పొందుతున్నారేమో, కొందరు సేవ చేసినప్పుడు దేవుడు కొందరికి ప్రేరేపణ ఇచ్చి కొందరు సహాయం చేస్తున్నారు. కాబట్టి ఏదో విధంగా మన అందరి చేతిలో మనం అవసరాలు తీర్చడానికి కోరుకున్న ఆ ధనం మన చేతుల్లో వస్తుంది అనమాట. కొందరేమో ఆమె ఇల్లు కట్టుకొని వారి కిరాయి తీసుకొని బ్రతున్నవారు, అలా ఉన్నవారు కూడా ఉన్నారు. కొందరేమో పెన్షన్. అంటే ఏ విధంగా సరే మన చేతుల్లో అది వస్తుంది. ఒకవేళ అది రాలేదు అంటే ప్రియులారా బ్రతకడం కొంచెం ఇబ్బంది అవుతుంది, మనకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ భూమిలో బ్రతుకున్నప్పుడు ఇది దేవుడు ప్రాముఖ్యంగా అవసరం. అలాగే ప్రియుల దేవుడు ఈ ఫైనాన్షియల్ కూడా ప్రియులారా మనకు అవసరమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి డబ్బు ప్రియులారా ఎప్పుడు కూడా పాపం కాదు. డబ్బు గురించి మాట్లాడడం పాపమైన దేశం అనుకోకండి, పాపం కాదు. కానీ డబ్బును తప్పుగా మనం వాడుతున్నప్పుడు అది పాపంగా మార్చబడదు. ఇప్పుడు దేవుని కంటే ఎక్కువ మనం డబ్బును ప్రేమించవద్దు, అది పాపముగా మార్చబడదు. దేవుని కంటే ఎక్కువ డబ్బును ప్రేమించడం. కానీ దేవుడు మనకి ఇచ్చిన డబ్బు మనం ఎలాగ అది వాడుకోవాలని పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం నేర్చుకోవాలి. అది నమ్మకంగా మనం వాడుకోవాలి అన్నమాట. కాబట్టి అది నమ్మకంగా ప్రియులారా వాడుకోవాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుడు మనకి ఇచ్చిన డబ్బు మనం హల్లెలూయా నమ్మకంగా మనం వాడాలి. నమ్మకంగా వాడాలి అంటే మనకు సిద్ధమైన అవసరం అన్నమాట. మనసు సిద్ధపడాలి. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మన మనసును సిద్ధపరుస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా 9వ అధ్యాయం 6వ దినం ప్రియులారా మనం చూసినైతే
6వ దిన ప్రియులారా మనం చూసినట్లయితే కొంచెం విత్తువాడు కొంచెముగా పండగోను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పండగోను అని ఈ విషయమై చెప్పవచ్చు. ఒకటి ప్రియుల ఆ కాలంలో మనం చూసినట్లయితే బైబుల్ రాసినట్టు ఆ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆ కాలంలో కూడా పిసినతనంగా ఇచ్చేవారు ఉన్నామన్నమాట. పిసినతనంగా ఇచ్చేవారు. ఎందుకంటే సెల్ఫిష్ వచ్చినప్పుడు కొద్ది ఇవ్వాలి అని ఇది వస్తుంది. ఎందుకంటే ఎక్కువనది దాచిపెడతారు అనమాట, ఫ్యూచర్ కొరకు కావచ్చు సోదరు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది కొంచెంగా విత్తవాడు కొంచెంగా పండగోను, అదేంగా మనం విత్తినప్పుడు అదేంగా పంట వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనకు అందరి కోరిక అనేది అదేంగా పండగోయాలని మనకు కోరుతుంది, కానీ మన విత్తనాలేమో తక్కువ వేస్తారని. కాబట్టి ప్రియులారా మన ఫైనాన్షియల్ విషయంలో దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే తప్పకుండా ప్రియుల దేవుడు నూతన దారులు తప్పకుండా జీవగల దేవుడు ఓపెన్ చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం నమ్మకం ఉండినట్టు దేవుడు నాకు మీకు యేసునామములో దేవుడు ప్రియులారా కృప అనుగ్రహించినాడు. కాబట్టి ఈ దారిద్ర్యాన్ని మనం తొలగించాలి అన్నమాట. దారిద్ర్యం వెనుకే సాతాను పని చేస్తుంది అనమాట. దారిద్ర్యం అంటే స్థిరమైన దారిద్ర్యం అనుభవిస్తున్న వ్యక్తులకు ఉండే ప్రియులారా మనం జీవితం మనం సిక్కేసుకోవాలి. కొందరు దరిద్రులుగా ఉండడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కొందరేమో సోమరిగా ఉండే కూడా దారిద్ర్యం వస్తాయి, పరిశోధన గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొందరేమో వారి ఇన్కమ్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్న కారణాన్ని బట్టి దాన్ని బట్టి కూడా కొందరు దారిద్ర్యం రావడానికి ప్రియులారా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎదరిప్పుడు కూడా ప్రియులారా దేవునితో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు మన పరిస్థితులు దేవుడు మారుస్తాడనమాట, చేంజ్ చేస్తాడు. ఇప్పుడు ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూస్తుంటే మన ఆత్మ మనిషి బలపరచబడాలి. పరిశుద్ధాత్మ వలన మన ఇన్నర్ మైండ్ బలపరచబడాలి. దేవుని ప్రేమతో మనం నింపబడిన వారు ఉండాలి. దేవుని ఆత్మతో వాక్యంతో మనం నింపబడిన వారు ఉండాలి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అది స్పిరిచువల్ కావచ్చు, అది మనం నమ్మకంగా వాడుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ ఇలాంటి ఉన్న విషయం కూడా ప్రియులారా మనం నమ్మకంగా మనం వాడుకోవాలి అనమాట. కాబట్టి ఒకవేళ మనకు దేవుడిచ్చిన ఈ ఫైనాన్షియల్ విషయంలో ప్రియులారా మనం ఒకవేళ నమ్మకంగా లేని వ్యక్తులు వారు అభిషేకంలో వారు ఇంగ్లీష్ కాదనమాట. ఎందుకంటే మన స్పిరిచువల్ విషయంతో మనం చూసినట్లయితే ఇది చాలా చిన్న విషయం అని ప్రియులారా మనం తెలుసుకోవాలి. డబ్బు అంటే చాలా చిన్న విషయం, పెద్దది కాదు. ఆత్మీయ విషయంతో మనం పోల్చినట్లయితే డబ్బు ఇది చిన్న విషయం అనమాట, పెద్దది కాదు. కాబట్టి ఈ చిన్న విషయంలో ప్రియులారా మనం నమ్మకం లేదు అంటే ఆత్మీయ విషయంలో మనం నమ్మకం ఉండలేదు. కాబట్టి అందుకొరకు మనం చూస్తున్నాము దేవుని ప్రేమ అర్థం చేసుకొని మన దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామని కూడా ఇవ్వడం వలన మనకు అది బయటపడుతుంది అనమాట. ఇప్పుడు ఇవ్వడం విషయంలో కూడా 2 విధంగా ఉంది, ప్రాముఖ్యంగా 2 విధంగా ఉంది. కొందరు మంచి ఉద్దేశంతో ఇచ్చేవారు ఉన్నారు, కొందరు చెడు ఉద్దేశంతో కూడా ఇచ్చేవారు ఉన్నారు. ఇప్పుడు బైబిల్ మనకు చెప్పేది మంచి ఉద్దేశంతో ఇచ్చేవారు అనమాట. చెడు ఉద్దేశాలతో ఇచ్చేవారు ఉన్నారు. చెడు ఉద్దేశం అంటే కొందరు కొన్ని పదవుల కొరకు, లేదంటే కొన్ని అధికారం అంటే సీట్ కొరకు ఇచ్చేవారు ఉన్నారు. అంటే అది ఆశతో ఇచ్చేవారు ఉన్నారు. అది తేడా ఉంది. కాబట్టి అలాగే ఇచ్చేవారు ఉన్నారు. కొందరు ఉన్నారు సంఘంలో వారు అంటే వారికి ఏదైనా పదవులు ఇచ్చినప్పుడు పదవులు ఇస్తామని చెప్పినట్లయితే వారు ఖర్చు పెడతారు. ఒకవేళ పదవులు ఇవ్వలేదు అని ఒకవేళ వారికి అలాంటి మెసేజ్ దొరికి ఉంటే వారు ఇవ్వడం ఆపుతారు. ఎందుకంటే వారు దేవుని ప్రేమతో నింపబడి దేవుని స్వరం మీద ఇవ్వడం కాదు, వారు పదవి దొరకాలనే ఉద్దేశం తెచ్చేవారు. కాబట్టి దేవుడు అది కాదు దేవుడు కోరేది అనమాట. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తే దేవుని ప్రేమతో నింపబడి దేవుని స్వరం మీద దేవుని చిత్తానుసారంగా ప్రియులారా సార్థ కోరుకోకుండా మనం ఇవ్వాలన్నమాట. పదవుల కొరకు ఇచ్చేది కాదు, అది కాదు దేవుడు కోరేది. హల్లెలూయా. అందుకొరకే పదవుల కొరకు ఇచ్చే వారికి ఒకవేళ వారు పదవి దొరకలేదంటే చాలా బాధ వస్తేవారు. ఇప్పుడు అది కాదు దేవుడు కోరేది. అంటే నిజంగా దేవుని ప్రేమించుకొని ప్రభువా నన్ను ఇంతగా దీవించాం, ఇంతగా మీరు నాకు సహాయం చేశాం, ఇంతగా నా చేతిలో డబ్బు వచ్చిన దేవా మీరు సహాయం చేశాం, దానిలో ఒక భాగం మనం నమ్మకంగా దేవునితో ప్రేమతో దేవుడు చెప్పిన వాక్యాన్ని బట్టి మాటని బట్టి మనం లోబడుతున్నాం అనమాట. ప్రేమ మనం వ్యక్తపరుస్తున్నాం అనమాట. ఫెయిత్ఫుల్ మనం చూపిస్తున్నాం అనమాట. అంటే దేవుడు చూస్తున్నాం అనమాట. ప్రియుల దేవుడు చూస్తున్నాం, దేవుడు మనల్ని గమనిస్తున్నాం, మనం ఏం చేస్తున్నామని దేవుడు గమనిస్తున్నాం. ఇప్పుడు ఈ విషయం మాత్రం కాదు, అన్ని విధంగా దేవుడు ప్రియులారు ఎల్లప్పుడూ దేవుని ఒక దృష్టి నా మీద ఉంది, మన మీద ఉంది అనమాట. మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా, మన ఇతరులతో క్షమిస్తున్నామా,
మన ఆలోచన ఎలాగుంది, మన మాటలు ఎలాగుంది, అలాగే మన సమయం ఎలాగ వాడుతున్నాము, సో దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం ఎలాగ వాడుతున్నాము, దేవుడు మనకి ఇచ్చిన స్థలం కానీ, లేదంటే దేవుడు మనకి ఇచ్చిన ప్లేస్ కానీ, లేదంటే మనకి ఇచ్చిన ఇల్లు కానీ, లేదంటే దేవుడు మనకి ఇచ్చిన వెహికల్ కానీ, దేవుడు మనకి ఇచ్చిన ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, అంతా కూడా మనం ఎలాగ వాడుతున్నామని ఇప్పుడు దేవుడు చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు కోరేది మన ఇదంతా కూడా దేవుని మహిమార్థంగా వాడుకోవాలి. ప్రార్థన చేసుకొని ఇదంతా కూడా దేవుని మహిమార్థంగా ప్రియులారా మనం వాడుకోవాలి. సొంత ఇల్లు కావచ్చు, ల్యాండ్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఫోన్ కావచ్చు, ఏదైనా దేవుడు మనకి ఇచ్చినందు కూడా దేవుని మహిమార్థంగా నమ్మకంగా అది వాడుకోవాలి అని దేవుడు కోరుతుంది. అలాగే నమ్మకంగా వాడుతున్నప్పుడు ఏమవుతుంది, దేవుని రాజ్యం నా ద్వారా మీ ద్వారా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దేవుని నామం మహిమ వస్తాయి అనమాట. అది ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కొంచెం ఒకసారి చదువుతాను. 6వ దినం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పుచున్నాను. కాబట్టి మన అందరి కోరిగా ఎక్కువ మనం విత్తనాలు పెట్టాలని నిజంగా దేవుని ఇప్పుడు పొందిన, దేవునికి లోబడిన వారి కోరిక. కానీ కొన్నిసార్లు మనకు అలాంటి ఒక పరిస్థితి లేదని నో ప్రాబ్లం, బాధపడకండి. ఉన్నదిలో ప్రియులను నమ్మకంగా చేయండి, ప్రార్థన చేయండి, నమ్మకంగా వాక్యానుసరంగా పెరగండి. దేవుడు తప్పకుండా పరిస్థితులు మారుస్తాడు. దేవునికి సాధ్యమనమాట. ఇప్పుడు మీరు కొందరు ఉన్నారు, నాకు తెలుసు, ఎక్కువ వారు ఇవ్వాలి అని కోరుతున్న వారు ఉన్నారు. కొందరున్నారు చేతులు ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువ ఇవ్వాలి అని కోరి ఉండవచ్చు, కానీ ఇవ్వలేని పరిస్థితులు ఉన్న వారు ఉండవచ్చు. ఎందుకంటే వారు మనసు ఒప్పుకోలేదని, అంటే మనసు సెల్ఫిష్ ని బట్టి అది ఒప్పుకోవడం. ఎక్కువ చేతులు ఉంది కానీ ఇవ్వలేని పరిస్థితులు. కానీ కొందరు ఉన్నారు చేతులు తక్కువ ఉన్నాయి కానీ ఎక్కువ ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి అని ఆశతో ఉన్నవారు ఉన్నారు. కాబట్టి వారికి దేవుడు తప్పకుండా ప్రియులారా మీరు ఉన్నదిలో నమ్మకంగా మీరు దేవుని రాజ్యం వరకు విత్తనాలు పెట్టండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అంటే ఇంకా ఉన్నతమైన స్థాయికు దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఇచ్చినప్పుడు ప్రియులారా ఒక సాక్రిఫైస్ జరుగుతుంది, ఒక త్యాగం అక్కడ జరుగుతుంది అనమాట. త్యాగం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క త్యాగం ప్రియులారా దేవుడు చూస్తున్నాం అనమాట. దేవుడు తప్పకుండా ప్రియులారా దేవుడు కృప చూపిస్తాడు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము 7వ దినములో ప్రియులారా మనం చూసినట్లయితే యూ మస్ట్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. ఇప్పుడు మనం ఎంతగా ఇవ్వాలని మన హృదయంలో ప్రియులారా మనం తీర్మానం చేసుకోవాలన్నమాట. తీర్మానం చేసుకొని ప్రియులారా మనం ఇవ్వాలి. ఇంకా మనం చూస్తున్నాము, మనం ఎప్పుడు కూడా చదువుకొని ఎవరైనా మనను ప్రెషర్ చేసిన ఒకటి బలవంతంగా ప్రియులారా మనం ఇవ్వవద్దు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అంటే మన ప్రేమతో ఇవ్వాలన్నమాట. దేవుని ప్రేమ అర్థం చేసుకొని, దేవుని స్వరం విని, మంచి ఉద్దేశంతో, మంచి నిర్ణయాలతో మనం దేవుని రాజ్యానికి ప్రియులారా మనం విత్తనాలు అలాగే వేసుకోవాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సనుకొని మనం ఇవ్వదు. సనుకొని మనం ఇచ్చినట్లయితే సోదర అది కాదు. దేవుడు కోరుతున్నది మన సంతోషంతో ప్రియులారా ఇచ్చేవారు ఉండాలి. ఉదయం సరే ఇది సంతోషంతో మనం ఇవ్వాలి. కాబట్టి తప్పకుండా ప్రియులారా అలాంటి నమ్మకంగా ఎవరైతే చేస్తున్నారో వారు తప్పకుండా వారు ఇంకా కూడా అదేగా దీవించబడినట్టు సజీవుడైన దేవుడు వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం మర్చిపోవద్దు, దేవుని రాజ్యానికి మీరు విత్తనాలు పెట్టే వ్యక్తిగా మీరు ఉండే మర్చిపోవద్దు. దానికి ఒక కోత కూడా ఉంది అనమాట. కోత అంటే ప్రియులారా దానికి రిజల్ట్ ఉంది అనమాట, దానికి ఫలితం ఉంది అనమాట. అది భూమిలో ఉంది, తర్వాత నిత్యత్వంలో కూడా ఉంది అనమాట. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే మనం అలాగే విత్తనాలు పెడుతున్నప్పుడు నిజంగా, కాబట్టి మనం ఎక్కడ విత్తనాలు పెట్టాలి అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే మంచి నడుమలో మన విత్తనాలు పెట్టాలి. మంచి నడుమలో ఆ విత్తనాలు వేసినప్పుడు తప్పకుండా దానికి ఒక కోత కూడా ప్రియులారా రిజల్ట్ కూడా ఉంది అని, దానికి ఒక రివార్డు అంటే దానికి ఒక ఫలితం ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి కొన్నిసారి మనం విత్తనాలు పడినప్పుడు అబ్బో నా చేతుల నుండి పోయిందని దేవేసి అనుకోకండి. దేవుని చేతిలో ఎవడు మనకి ఇచ్చినదిలో నమ్మకం మనం చేస్తున్నప్పుడు తప్పకుండా దానికి ఒక హార్వెస్ట్ ఉంది అనమాట, దానికి ఒక కోత ఉంది అనమాట. అనే పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి నమ్మకంగా ప్రియులారా ఇచ్చేవారిను దేవుడు వారికి తప్పకుండా ఇంకా అదేగా సహాయం చేస్తాడు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పారు, ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ cheerfully అనే రాయబడింది. ఇప్పుడు దేవుడు అలాంటి వారిని ప్రేమిస్తున్నాం అనమాట. అందరిని ప్రేమిస్తున్నాము, కానీ ఆ దేవుని స్వరానికి లోబడి ఇలాగే చేసిన వారిను ప్రియులారా దేవుడు వారిను
ప్రేమించినట్టు ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథం మనకు రాయబడి ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు వారి మీదే ఎక్కువ కృప చూపిస్తాడు, అందరి మీద కాదు. ఎవరైతే నమ్మకంగా ఇస్తున్న వారి మీదే దేవుడు ఎక్కువ కృప చూపిస్తాడు. 8వ వచనంలో స్పష్టంగా ప్రియులారా అది రాయబడింది, అది కూడా చదువుతామా. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలగడు. ఆమేన్. చూడండి, సమస్త విధమైన కృప దేవుడు విస్తరింప చేయగలడు, అందరు కాదు. వీరే దేవుని ప్రేమ అర్థం చేసుకొని దేవుని స్వరానికి లోబడి నమ్మకంగా ఇస్తున్న వారికి దేవుడు ప్రియులారా అదేవిధంగా కృప ఇస్తాడు. అదే మనం చూస్తున్నాము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 కూడా రాయబడింది. దేవుడు అంటే ఇచ్చేవారి గురించి రాయబడింది అనమాట. అంటే ఫిలిప్పు సంఘం అపోస్తల పౌలు ఒక సేవలో ప్రియులారా మనం చూస్తున్నాం, మాటకు చాలాసారి సహాయం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దానికి ఆమె ఆశీర్వాదంగా పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి ప్రియుల చెప్పిన మాట అని అనమాట. దేవుడు తన ఐశ్వర్యము చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. కాబట్టి ప్రియుల నమ్మకంగా దేవుని రాజ్యానికి ఇస్తున్న వారు ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ అన్ని ఏరియాలో దేవుడు ప్రభావం చేస్తారు, దేవుడు కార్యం చేస్తాడు అనమాట. ఇప్పుడు ప్రియుల మనం ఈ ఇవ్వడం అంటే చాలా ప్రాముఖ్యం. ఇవ్వడం అంటే మనం అర్థం చేసుకోవాలి, దేవునితో ఉన్న ప్రేమ మనం వ్యక్తపరుస్తాం అనమాట, దేవునితో ఉన్న ప్రేమ. కాబట్టి ఇవ్వడం విషయంలో 2 విధంగా ఉంది. కొందరు స్వార్థ ఉద్దేశంతో ఇచ్చేవారు ఉన్నారు, దాని గురించి కాదు. కానీ నిజంగా నమ్మకంగా దేవుని ప్రేమ అర్థం చేసుకొని దేవుని వాక్యం విని స్వార్థం లేకుండా ఇచ్చేవారు ఉన్నారు, వారి గురించి చెప్తాను అనమాట. స్వార్థం లేకుండా అంటే ఈ అధికారం కొందరు సీటు కొడుతుందన్నమాట, పలానా పోస్ట్ కొరకు ఇచ్చేవారు ఉన్నారు, దాని గురించి కాదు. అంటే దేవుని స్వరమని ఇచ్చేవారు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి అలాగే ఇచ్చిన వారిను ప్రియులారా దేవుడు అదేంగా దీవిస్తాడు. అలాంటి వారికి దేవుడు అభిషేకం చేస్తాడు అనమాట. దేవుడు వారికి జ్ఞానం ఇస్తాడు, దేవుని కృప ఎక్కువ వారికి ఇస్తాడనమాట. ఎందుకంటే వారు దేవునికి లోబడుతున్నాం అనమాట, దేవుని ప్రేమిస్తున్నాం, నిజంగా వారు ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఎవరు ప్రేమిస్తున్నాం అనే విషయం కూడా దీని నుండి బయటపడుతుంది అనమాట. అప్పుడే ప్రియులను మనం దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలి, నిజంగా దేవుని ప్రేమించేవారు ఉండాలి. ఇప్పుడు నిజంగా దేవుని ప్రేమించేవారు సాక్రిఫైస్ చేస్తారన్నమాట, అంటే సెల్ఫిష్ ను ఓవర్కమ్ చేస్తారన్నమాట. నిజంగా దేవుని ప్రేమించిన వారు సెల్ఫిష్ ను ఓవర్కమ్ చేస్తారు. కాబట్టి అలాగా ప్రియులారా మనం ఉండాలని దేవుడు కోరుతుంది. అలా గొప్ప దేవుళ్ళు మనం అనుభవించాలి, మన ద్వారా ఇద్దరు కూడా క్షేమం పొందాలి అని ప్రియులారా సజీవుడు అన్న దేవుడు కోరుతుంది. కాబట్టి ఈ విషయంలో వీళ్ళు ఎంతమంది నమ్మకం ఉన్నారని, కాబట్టి మన మీటింగ్లో చాలా మంది ఈ విషయంలో నమ్మకం ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరైనా నమ్మకం లేదు అంటే ప్రార్థించండి, ప్రభువా నాకు మారు మనసు చేయము, వాక్యం ద్వారా నన్ను శుద్ధి చేయము, సెల్ఫిష్ నుండి నన్ను విడిపించము, దారిద్ర్య ఆత్మ నుండి పిసినెత్తనం ఆత్మ నుండి ఏసే నన్ను విడిపించము, దేవా మీ మంచి మనసు నాకు దయచేయము, సంతోషంతో ఇచ్చే మనసు ప్రభువా నాకు దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఒకటి ప్రియులారా సత్యం, బైబిల్ సత్యం అనమాట. ఇప్పుడు వాక్యానుసారంగా బ్రతకడం ప్రియులారా మనకు మంచిది, ఇద్దరు కూడా మేలనమాట. ఈ కాలంలో ఈ విషయంలో ప్రియులారా మనం అందరూ చాలా నమ్మకం ఉన్నట్టు దేవుడు మీకు అందరికీ దేవుడు కృప అనుగ్రహించినాక. అలాగే ప్రియులారా మనం నమ్మకంగా ఉంటే ప్రియులారా మనం చూస్తున్నాము. 10 వచనం కూడా చదివి నేను ముగిస్తాను. ఫర్ గాడ్ ఈస్ ద వన్ హూ ప్రొవైడ్స్ సీడ్ ఫర్ ద ఫార్మర్ అండ్ దెన్ బ్రెడ్ టు ఈట్. ద సేమ్ వే హీ విల్ ప్రొవైడ్ అండ్ ఇంక్రీజ్ యువర్ రిసోర్స్. చూడండి, దేవుడు రిసోర్స్ ఇంక్రీజ్ చేస్తాడనమాట. అంటే మనకు దేవుడు ఇంక్రీజ్ చేస్తాడు, దేవునికి సాధ్యం అనమాట. అంటే మన ఆత్మ మనిషి బలపరచ కావచ్చు, మెయిన్ గా మన ఆత్మ మనిషి దేవుడు బలపరుస్తాడు, తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. కాబట్టి మనల్ని దేవుడు బలపరుస్తాడు అనమాట. దేవుడు రకరకాల విధంగా దేవుడు ప్రియులను తన పనులు చేసి ఏదైనా కూడా మనం ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా పైకి దేవుడు లేవనెత్తాడనమాట. కాబట్టి ఇది ప్రియులకు చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. వీళ్ళు కొందరు ఉన్నారు, నేను ఇప్పుడున్న స్థాయిలో ఉంటే చాలు అని కోరుతున్న వారు ఉన్నారు. ఎందుకంటే మీ మనసు నుండి అలాంటి ఉన్న సిగ్నల్ వస్తుందేమో. ఎందుకంటే ఒకవేళ నేను దేవుడు చెప్పినట్టు నేను ఎక్కువ ఇచ్చి ఒకవేళ విశ్వాసం ఇచ్చి ఉంటే తర్వాత నాకు రాలేదని ఉంటే అవిశ్వాసం యేసు వల్ల ప్రియులారా మనం తొలగిపోయినాక. కాబట్టి మన విశ్వాసంతో బ్రతకాలి, దేవుడిని నమ్మవచ్చు అనమాట. మన దేవుడు నమ్మదైన దేవుడు ప్రియులారా, మన దేవుడు నమ్మదైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవుడు నమ్మదైన దేవుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన విశ్వాసంతో మనం ముందుకు వెళదాం. ఒకటి దేవుడు
దేవుని కొరకు ఈ కాలంలో ప్రియులారా మన అధీనంగా ఇచ్చేవారు ఉండినట్టు దేవుడు నిన్ను దేవుడు అభిషేకించి దేవుడు బలంగా దేవుడు వాడినాక. కాబట్టి ఈ కాలంలో కూడా మనం చూసినదే చాలా మందికి అవసరాలు ఉన్నవారు ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు సహాయం చేసినట్టు ప్రియులారా నమ్మకంగా ఉన్న వారికి దేవుడు అధికమైన రిసోర్స్ దేవుడు ఓపెన్ చేసి ఇంక్రీజ్ చేసి అలాంటి ఉన్న వారు బలపరచాడు. తప్పకుండా దేవుడు సజీవుడైన దేవుడు బలపరచాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఫెయిత్ఫుల్ దానికి ఒక టెస్ట్ జరుగుతుంది. అంటే టెస్ట్ జరుగుతుంది. టెస్ట్ లో మనం జయించుకోవాలన్నమాట. టెస్ట్ లేకుండా ప్రియులారా ప్రమోషన్ లేదు. కాబట్టి ఫైనాన్షియల్ విషయంలో కూడా టెస్ట్ జరుగుతుంది. మన చేతుల్లో దేవుడు ఇస్తాడు. దానిలో ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ మనం చూపాలి. అలాగే స్థిరంగా మనం నమ్మకం ఉంటే అలాంటి వారి కొరకు దేవుడు ఇంకా గొప్ప కార్యం తప్పకుండా సజీవుడని దేవుడు చేస్తాడు ప్రియులారా. కాబట్టి మనం ఫెయిత్ఫుల్ గా ఉండినట్టు దేవుడు ప్రియులారా కృపను గ్రహించినాక అలాగే నమ్మకంగా ఇష్టం మీకు దేవుడు అధికంగా ఇష్టం నూతన దానిలో సజీవుడని దేవుడు పూర్ణ తెరస్తాడు. ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి ఉదయకాలం తండ్రి ఈ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవా మీరు కృప చూపిస్తున్నటువంటి దినాలు ప్రభావ ప్రత్యేకంగా దేవ కుడి వచ్చిన అందరూ కొరకు ప్రార్థన ఇస్తున్నాము తండ్రి. ఎవరైనా దారిద్ర్యం అనుభవంలో ఉండే తండ్రి, దారిద్ర్యం విషయంలో లేమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరినో తండ్రి అభిషేకించము తండ్రి. దేవ విన్న వాక్యం ఆత్మలాగా మార్చమని ప్రార్థన ఇస్తున్నాము. దేవ ఇచ్చే విషయంలో దేవ ప్రతి ఒక్కరు నమ్మకం ఉండినట్టు దేవ మేమందరం నమ్మకం ఉండినట్టు పోలీసు అధికమైన కృప తండ్రి మాకు అందరికీ దేవ దయచము. సెల్ఫిష్ ను ఓవర్కమ్ చేసినట్టు ప్రభావ కృపదయమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవ నీ స్వరమిని తండ్రి విత్తనాలు తండ్రి శ్రోత నాటేవారుగా తండ్రి దానిలో కూడా ఇంగ్లీష్ సమృద్ధి విత్తేవారుగా తండ్రి పరిశుద్ధాత్మ దేవ అడిగిన కృప మనసు దేవ హోలీ స్పిరిట్ మాకు దేవ అందరికీ దేవ దేశమని ప్రత్యేకం మేమందరి విశ్వంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ఈ కాలంలో ఈ విషయంలో దేవ మేము నమ్మకంగా ఉండినట్టు కృప దేవ దేశమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే దేవ మీ రాజ్యం అందరి ద్వారా తండ్రి ఇంకా కూడా ఇంగ్లీష్ అయినట్టు తండ్రి సంఘాలు బలపరచబడినట్టు దేవ ఈ కాలంలో మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించి మీ చిత్తానుసారంగా బలంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవ మీ రాజ్యానికి నమ్మకంగా ఇస్తున్న వారిని బట్టి ప్రత్యేకం శుద్ధిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. వారికి ప్రభు అధికమైన అభిషేకం జ్ఞానం కృప మా గొప్ప యేసు మీరు దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం. వారికి అవసరాలు ప్రభు దేవుడు దాన్ని వైపున కృషి చేస్తున్న మహిమలో మరి ఆత్మీయమైన అవసరాలు మానసిక శారీరక ఫైనాన్షియల్ ప్రతి ఏరియాలో తండ్రి మీ వాక్యానుసారంగా ప్రభావ మీరు గొప్పగా దేశమని ప్రభావ ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు వ్యక్తంగా దభిస్తున్నాము. ప్రార్థన అలిగించడం వందనాలు మహిమ మీకే అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.